సత్యమూర్తి గారు మనం చూసాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా ఈ భూ కబ్జాల అంశాలు రోజుకోటి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఒకే వ్యక్తి ఇన్ని రకాల భూములను కబ్జా చేయడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ మొన్నటి వరకు చూసాం అటవీ భూముల అంశం. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ మఠం భూములు కూడా ఆక్రమించారు అంటున్నారు. సో ఓవరాల్గా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాల గురించి మీరేం చెప్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమాజానికి పట్టిన చీడ పురుగు. ఏ భూమి కనపడితే ఆ భూమిని ఆక్యుపై చేసి ఏం కట్టుకుపోతాడు, ఎక్కడికి కట్టుకుపోతాడు, ఏం చేసుకుంటాడు? ఈ భూములన్నీ పర్యావరణానికి విఘాతం కలిగించటం. ఇప్పుడు ఆ తిరుపతిలో ఆ భూమి ఎందుకు ఇచ్చారో తెలుసా పెద్దవాళ్ళు? ఆ భూమిలో తిరుపతికి యాత్రికులు వస్తారు, వాళ్ళందరూ చక్కగా అక్కడ విశ్రమించడానికి ఆ ల్యాండ్ కావాలి, అందులో ఏదన్నా హిందూ ధార్మిక కార్యక్రమాలు చేయండి అని చెప్పి వాళ్ళు హాతీరామ్జీ మఠము వీళ్ళందరూ కూడా ఈ ల్యాండ్స్ డొనేట్ చేశారు. ఆ ల్యాండ్లు పవిత్రమైన హిందూ ధర్మ కార్యాలకి వాడాల్సిన భూముల్ని ఆక్యుపై చేసి అక్కడ అసలు మరీ దరిద్రం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టాడు. ఇంకేం చెప్పాలి వీళ్ళకి? ఎట్లా చెప్పాలి అంటే చట్టానికి దొరకకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ మొత్తం అధికార వ్యవస్థ మొత్తాన్ని, అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరైనా సర్వేకి వస్తానంటే అడ్డుకోవటం, కొట్టడం, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ అంటే లేదు లేదు అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని బుకాయించటం. నేనే ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉంటే వాడు కింద కామెంట్ పెట్టాడండి. వాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, నీ అంతు తేలుతుంది, నా అంతు తేలుతుందట. ఈ పొంగనూరు పుడింగి వాళ్ళ అభిమాని వాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే నీ అంతు తేలుస్తామని బెదిరిస్తున్నాడు వాడు. అంటే చేసిన పనికి సిగ్గుపడంటారా నాయన? జర్నలిస్టులు కూడా బెదిరిస్తారా? జర్నలిస్టులు అసలు చెప్తుంటే వాడు కింద కామెంట్లు పెడుతూ ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చి అంటే నువ్వు ఆక్యుపై చేస్తా. అసలు వాడు ఆ కామెంట్ పెట్టిన వాడికి తెలియదు ఏంటంటే వీడు అడ్డం వస్తే వీడిని నరికేస్తాడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది తెలుసుకో. నువ్వు కామెంట్ పెడుతున్నావు వాడి భక్తుడిలాగా, ఒక పెద్ద భక్తుడిలాగా నువ్వేదో కామెంట్ పెడుతున్నావు కదా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు అడ్డం వచ్చావనుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్ను కూడా స్పేర్ చేయడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రథమ అనుచరుడిని అని. ఇన్ని ఎకరాలు కబ్జా పెట్టాడు, ఇన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు కబ్జా పెట్టాడు కదా. అనుచరులకు ఏదన్నా ఒక ల్యాండ్ అన్న ఇచ్చాడండి? అనుచరులకి ఎక్కడన్నా ఇల్లు కట్టించిన ఎవరన్నా చెప్పారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు ఇల్లు కట్టించాడని ఎవరన్నా చెప్పారా? వర్కర్స్ కోసం ఆయన గెస్ట్ హౌస్ కట్టిస్తే మీరేంటి సార్? అంటే దొంగ దొరికిన తర్వాత ఇది వర్కర్ల కోసం అని చెప్పాడు. వర్కర్లు ఎవరైనా ఉంటారు అక్కడ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతే ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడు అంటే ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేశాడో మీరు ఆలోచించుకోండి. ఈ బొగ్గమఠం భూముల్ని ఆక్యుపై చేసి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆక్యుపై చేసుకోవటం ఏంటి? అందులో మున్సిపాలిటీ డబ్బులతోటి రోడ్డు వేసుకోవటం ఏంటి? మున్సిపాలిటీ డబ్బులు సస్తున్నావా? డబ్బులు లేక రోడ్డు నీ సొంత డబ్బులు పెట్టన్నా వేసుకోవచ్చు కదా. అది కూడా మున్సిపాలిటీ డబ్బులు పెట్టే. అంటే ప్రభుత్వం మీద పడి బతకటం. అధికారంలో ఉన్నప్పుడు ఇంత వ్యవస్థల్ని దుర్మార్గంగా వాడుకొని ఈ రోజుకి కూడా వాళ్ళ పట్టు పోవట్లేదు అంటే ఈ అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అని ఒక పెద్ద అభ్యుదయవాది ఒక ఆయన ఉన్నాడు. మరి మఠం భూముల్ని నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేస్తే వచ్చి పోరాటం చేయి. మఠం భూముల్ని ఆవులు చనిపోయినాయని పెద్ద గోల్ చేసావు కదా. హిందూ ధర్మ పరిరక్షకుడు నువ్వు, నీ బాసు హిందూ ధర్మ పరిరక్షకులు కదా. మరి బొగ్గమఠం భూములు ఎందుకు ఆక్యుపై చేసావు? ఆక్యుపై చేసిన వాడి మీద నువ్వెందుకు తిరుగుబాటు చేయవు? నువ్వు ప్రశ్నించు. ఏం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు బొగ్గమఠం హిందువుల భూముల్ని, హిందువులకు ఉపయోగపడాల్సిన భూముల్ని నువ్వు ఎట్టా ఆక్యుపై చేస్తావని అడుగు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి, అచ్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అడగాలి కదా. అంటే వాళ్ళకు కూడా వాటా ఉందిలే ఇందులో, వాళ్ళకు కూడా ఇందులో మొత్తం అందరూ కలిసే ఉంటారు.
వాళ్ళేమి దొంగలు విడివిడిగా దొంగతనం చేసే దొంగలు కాదు వీళ్ళు, తోడు దొంగలు. తోడు దొంగలు. అందుకని ఇక్కడ ఈ బుగ్గమఠం భూములకి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్థానికంగా ఉండే అధికారులు వాళ్ళు పనిచేయటానికి ఏదన్నా భయపడుతూ ఉంటే మీకు స్పెషల్ ఆఫీసర్లను పెట్టైనా సరే చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ బుగ్గమఠం భూముల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెళ్ళగొట్టాలి అక్కడి నుంచి. మొత్తం అది కేసు ప్రూవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. అక్కడ ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి కూడా అది చాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గానే తీసుకున్నాడు. దాని మీద అక్కడి నుంచి ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంత దారుణం అమ్మా. వన్యప్రాణులు ఫ్రీగా తిరగాల్సిన చోట ముళ్ళ కంచెలేసి వన్యప్రాణులకి అడ్డంకులు సృష్టిస్తున్నాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అడవులు మొత్తం అడవులన్నీ ఆక్యుపై చేసి. ఇవన్నీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకోవటమే కాకుండా సిన్సియర్గా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే పోలీసు డిపార్ట్మెంటు, ఈ 2 డిపార్ట్మెంట్లలో అక్కడ ఈ కేసులు పరిశోధించడానికి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్లని సెలెక్ట్ చేసి పంపించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. లేకపోతే ఈ అనకొండలు, భూములు దోచే ఈ అనకొండల్ని పట్టుకోవటం, కంట్రోల్ చేయటం కష్టం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.